Hello friends, welcome back to KRISHNA'S tutorials. ఈ వీడియోలో మనం పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఆర్ ఫండమెంటల్ రైట్స్? ఫండమెంటల్ రైట్స్ ఆర్ ది బేసిక్ హ్యూమన్ రైట్స్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒక బేసిక్ హ్యూమన్ రైట్స్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ ఫండమెంటల్ రైట్స్ మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్లో ఉన్న బిల్ ఆఫ్ రైట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి తీసుకోవడం జరిగింది. పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మాగ్నా కార్టా ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫండమెంటల్ రైట్స్తో డీల్ చేస్తుంది ఫ్రమ్ ఆర్టికల్స్ 12 to 35. ఈ పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మాగ్నా కార్టా ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. అంటే మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిన ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే, ఉల్లంఘిస్తే మనం సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్కి వెళ్ళి ఈ కోర్ట్స్ ద్వారా మనకి వైలేట్ అయిన ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మన కాన్స్టిట్యూషన్లోని ఫండమెంటల్ రైట్స్ని 6 కేటగిరీస్గా క్లాసిఫై చేశారు. ఫస్ట్, రైట్ టు ఈక్వాలిటీ ఫ్రమ్ ఆర్టికల్స్ 14 to 18. సెకండ్, రైట్ టు ఫ్రీడమ్ from articles 19 to 22. Third, right against exploitation, articles 23 and 24. Fourth, right to freedom of religion from articles 25 to 28. Fifth, cultural and educational rights, articles 29 30. Sixth, right to constitutional remedies from articles 32 to 35. Next, article 12 of the Indian Constitution. ఆర్టికల్ 12 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి స్టేట్ని డిఫైన్ చేస్తుంది. అంటే స్టేట్ యొక్క అర్థాన్ని వివరిస్తుంది. స్టేట్ ఇన్ ద సెన్స్ మనం క్యాజువల్గా అనుకునే స్టేట్ కాదు, లైక్ తెలంగాణ స్టేట్, మధ్యప్రదేశ్ స్టేట్ ఎక్సెట్రా. స్టేట్ ఇన్ ద సెన్స్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఆల్ లోకల్ బాడీస్ అండ్ అదర్ అథారిటీస్ గురించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది. మన కాన్స్టిట్యూషన్ మనకి ప్రొవైడ్ చేసిన ఈ ఫండమెంటల్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత స్టేట్ మీద ఉంటుంది. అండ్ ఇన్ సమ్ కేసెస్ స్టేటే ఈ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయవచ్చు. సో మనకి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి స్టేట్ అని దేన్ని అంటారు అని ఈ ఆర్టికల్ 12 వివరిస్తుంది. ఆర్టికల్ 12 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డెఫినేషన్. ఇన్ దిస్ పార్ట్, అన్లెస్ ద కంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్, స్టేట్ ఇంక్లూడ్స్ the government and the parliament of India and the government and the legislature of each state and all local or other authorities within the territory of India are under the control of government of India. State includes, state అనేది మనం ఈ ఆర్టికల్ 12లో స్టేట్ దేని అంటామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని, అలాగే పార్లమెంట్ ఆఫ్ ఇండియా అని, అలాగే స్టేట్ గవర్నమెంట్ని, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని అండ్ ఆల్ లోకల్ బాడీస్ అంటే మన కంట్రీలో ఉన్న గ్రామ పంచాయత్స్, మున్సిపాలిటీస్, ఈ లోకల్ బాడీస్ అన్నీ కూడా స్టేట్ కిందకే వస్తాయి. అండ్ అదర్ అథారిటీస్, ఈ అదర్ అథారిటీస్ సుప్రీంకోర్టు అనేది వేరియస్ కేసెస్లో వేరియస్ అథారిటీస్ని అదర్ అథారిటీస్గా చెప్పడం జరిగింది. సో ఈ అదర్ అథారిటీస్ కూడా స్టేట్ డెఫినేషన్లో ఈ సుప్రీంకోర్టు అయితే ఏవైతే చెప్పిందో ఆ అదర్ అథారిటీస్ అన్నీ కూడా స్టేట్ డెఫినేషన్లోకి వస్తాయని ఈ ఆర్టికల్ 12 అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఆర్టికల్ 13 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఆర్టికల్ 13 అనేది జ్యుడిషియల్ రివ్యూ గురించి డీల్ చేస్తుంది. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం 3 ఆర్గాన్స్ ఆఫ్ ది స్టేట్ గురించి. ఫస్ట్, లెజిస్లేచర్ లాస్ని పాస్ చేస్తుంది, అంటే లాస్ని తయారు చేస్తుంది. సెకండ్, ఎగ్జిక్యూటివ్, ఈ ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ చేసిన లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. థర్డ్, జ్యుడిషియరీ, ఈ జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే ఈ లెజిస్లేచర్ చేసిన లాస్ అనేవి కాన్స్టిట్యూషన్కి అనుకూలంగా ఉన్నాయా లేదా కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉన్నాయా అని చూస్తుంది. ఇన్ కేస్ లెజిస్లేటివ్ చేసిన లాస్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తే, అంటే కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంటే ఆ లాస్ని జ్యుడిషియరీ రద్దు చేస్తుంది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డిరోగేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఏవైతే లాస్ ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉంటాయో, అలాగే ఫండమెంటల్ రైట్స్ని డిరోగేట్ చేస్తాయో అంటే తక్కువ చేస్తాయో ఆ లాస్ గురించి ఈ ఆర్టికల్ 13 డీల్ చేస్తుంది. లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డిరోగేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఈ ఆర్టికల్ 13 క్లాస్ 1 అనేది
ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ గురించి డీల్ చేస్తుంది. ఈ క్లాస్ 2 అనేది పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ గురించి డీల్ చేస్తుంది. అంటే ఈ ఆర్టికల్ 13 క్లాస్ 1 అనేది మనకి కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రాకముందు, అంటే 26 జనవరి 1950 రోజు కన్నా ముందు ఉన్న లాస్ గురించి చెప్తుంది. ఈ సెకండ్ క్లాస్ అనేది ఆర్టికల్ 13 క్లాస్ 2 అనేది ఆఫ్టర్ 26 జనవరి 1950 తర్వాత లాస్ అనేవి ఎలా ఉండాలి అన్న దాని గురించి చెప్తుంది. Laws inconsistent with or in derogation of fundamental rights. All laws in force in the territory of India immediately before the commencement of this constitution, in so far as they are inconsistent with the provisions of this part, shall to the extent of such inconsistency be void. ఈ క్లాస్ ఏం చెప్తుందంటే, ఏవైతే లాస్ మన కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రాకముందు ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో అవి మన కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడైతే అమల్లోకి వస్తుందో అప్పుడు ఈ పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే ఆ లాస్ అనేవి ఏవైతే లాస్ వైలేట్ చేస్తున్నాయో ఆ లాస్ అనేవి రద్దు అవుతాయి అని చెప్తుంది. అంటే షాల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇన్కన్సిస్టెన్సీ బీ వైడ్. ఆ లాస్లో ఏదైతే పార్ట్ మన ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందో ఆ పార్ట్ వరకు అది వైడ్ రద్దు అవుతుంది అని ఈ ఆర్టికల్ 13 క్లాస్ 1 అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 13 క్లాస్ 2, ద స్టేట్ షాల్ నాట్ మేక్ ఎనీ లాస్ విచ్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ద రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్, అండ్ ఎనీ లా మేడ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ దిస్ క్లాస్ షాల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ది కాంట్రవెన్షన్ బీ వైడ్. ఈ క్లాస్ 2 ఏం చెప్తుందంటే, స్టేట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే విధంగా, ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఏ చట్టము చేయకూడదు. ఇన్ కేస్ స్టేట్ అనేది ఏమన్నా స్టేట్ చేసిన చట్టంలో ఏదన్నా ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ చేస్తే ఆ లాస్లో ఏదైతే లాస్లో ఆ పార్ట్ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందో ఆ పార్ట్ వరకు రద్దు అవుతుంది అండ్ ఆ పార్ట్ అనేది వైడ్ అని ఈ ఆర్టికల్ 13 క్లాస్ 2 అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. ఈ ఆర్టికల్ 13కి సంబంధించి ఈ డాక్ట్రిన్స్ అనేవి ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్, కానీ మనకి లాసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అంత డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డాక్ట్రిన్స్ని సుప్రీంకోర్టు అనేది ఏ కేసెస్లో ప్రపోజ్ చేసిందో చెప్పిందో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ని బికాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో, అండ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీని ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్లో సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 13 క్లాస్ 3. ఈ క్లాస్లో మనకి లా యొక్క డెఫినేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ ఆర్టికల్ అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్, laws includes any ordinance, order, bylaw, rule, regulation, notification, custom, usage having the territory of India the force of law. ఈ ఆర్టికల్లో ఆర్టికల్ 13 క్లాస్ 3 సబ్ క్లాస్ ఏలో లా అంటే ఏమంటారు, దేని అంటారంటే ఏం చెప్తుందంటే, లాస్ ఇంక్లూడ్స్ ఎనీ ఆర్డినెన్స్, ఆర్డర్, బైలా, రూల్, రెగ్యులేషన్, నోటిఫికేషన్, కస్టమ్స్ ఆర్ యూసేజెస్ హ్యావింగ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. వీటన్నిటిని కూడా లానే అంటారని ఈ ఆర్టికల్ 13 క్లాస్ 3 సబ్ క్లాస్ ఏ చెప్తుంది. అండ్ నెక్స్ట్ సబ్ క్లాస్ బి. Laws in force includes laws passed or made by the legislature or other competent authority in the territory of India before the commencement of this constitution and not previously repealed, and notwithstanding that any such law or any part thereof may not be then in operation either at all or in particular areas. లాస్ ఏవైతే లెజిస్లేచర్ ఆర్ అదర్ కాంపిటెంట్ అథారిటీస్ పాస్ చేసిన లాస్ ఉంటాయో అవి కూడా లాస్ కిందకే వస్తాయని ఇది చెప్తుంది. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. ఆర్టికల్ 13 క్లాస్ 1 అండ్ క్లాస్ 2లో మనం ఏవైతే లాస్ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తాయో ఆ లాస్ అనేవి రద్దు అవుతాయని మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. సో అందుకని మనకి ముందు లా అంటే ఏంటో, లా అని దేన్ని అంటామో అనే దాని గురించి ఈ ఆర్టికల్ 13 క్లాస్ 3లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షాల్ అప్లై టు ఎనీ అమెండ్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ మేడ్ అండర్ ఆర్టికల్ 368. ఈ క్లాస్ 4 అనేది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1971 ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఈ క్లాస్ 4 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 368లో చేసిన అమెండ్మెంట్ అనేది లా కిందకి రాదు అని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్,
ఈ సుప్రీంకోర్టు అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్ట్రిన్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో చెప్పడం జరిగింది. ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో ఏం చెప్పారంటే, ఏవైతే సపోజ్ ఈ ఆర్టికల్ 368 అనేది మనకి లా కిందకి రాదు అని చెప్పడం జరిగింది క్లాస్ 4లో. బట్ ఈ ఆర్టికల్ 3 ఏవైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మన ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా కూడా, అంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్న బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే అది రద్దు అవుతుంది అని ఈ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ లాసెట్ క్వశ్చన్ పేపర్లో ఎలా క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. మాగ్నా కార్టా విచ్ ఇస్ ఏ గ్రేట్ చార్టర్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆన్సర్ ఈస్ హ్యూమన్ రైట్స్. The Supreme Court laid down the doctrine of prospective overruling in which of the following cases? Golaknath versus State of Punjab. Fundamental rights are mentioned under which part of the Constitution of India? Part 3. And next, Magna Carta 1215 remains a cornerstone of which of the following constitution? ఆన్సర్ ఇస్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఈ మాగ్నా కార్టా అనేది ఇదొక చార్టర్ ఆఫ్ రైట్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ రైట్స్, ఫస్ట్ రిటర్న్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్. ఈ మాగ్నా కార్టా అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ డాక్యుమెంట్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ బై బ్రిటిష్ పీపుల్. హౌ మెనీ ఫ్రీడమ్స్ ఆర్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మన వీడియోలో డిస్కస్ చేసినట్టు ఆన్సర్ ఇస్ 6. ద ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్ క్లెయిమ్డ్ బై సిటిజన్స్ ఆఫ్ ఇండియా అదర్స్ apply equally to non-citizens. Answer is some of the fundamental rights can only be. The fundamental rights guaranteed by the Constitution of India, some of the rights can only be claimed by citizens of India, others apply equally to non-citizens. అంటే క్వశ్చన్ ఎలాగ అడిగారంటే, మన కాన్స్టిట్యూషన్లో ఉన్న కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే ఉంటాయి, లైక్ ఆర్టికల్ 15, 16, 19 అండ్ 30. అండ్ ఆ మిగతా ఉన్న ఫండమెంటల్ రైట్స్ అనేవి అవి బోత్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్కి కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, మన కృష్ణాస్ ట్యుటోరియల్స్ యాప్లో లాసెట్కి టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ అనేది మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి అండ్ మీకు మీ లాసెట్ ప్రిపరేషన్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. So friends, to know more about this test series, please check link in the description. Friends, please like, share and subscribe our channel. Thank you for watching this video.